అయితే నాకు మొదటి నుంచి జర్నలిస్టులతోని, కవులతోని, రచయితలతోని నాకు చాలా దగ్గరి రిలేషన్స్, ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఎందుకంటే నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. నేను ఒక 16, 17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక పక్షపత్రికలో నేను కాలమిస్ట్‌గా నా కెరియర్ స్టార్ట్ అయింది. అంటే నా కెరియర్ స్టార్ట్ అవ్వడమే ఒక ఆహ్, జర్నలిజంతోని స్టార్ట్ అయింది. అందుకే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నేను డైరెక్టర్‌ని అయి ఉండకపోతే ఖచ్చితంగా జర్నలిస్ట్ ఉండేవాడిని. ఎందుకంటే క్రిటిక్ అంటే కూడా నాకు చాలా ఇష్టము. నేను కాలమిస్ట్‌గా పనిచేసినప్పుడు చాలా పుస్తకాల మీద విమర్శ కూడా నేను రాశాను. ఎప్పుడు 17, 18 ఇయర్స్ ఆ టైంలోనే. సో, నాకు ఆ రోజులు ఒక్కసారి మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అయితే ఎప్పుడూ ఒక క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లా ఒక సినిమాని పిలిచి అభినందిస్తారు అనే విషయం నాకు తెలియదు. మొదటిసారి ప్రభు అన్న నాకు ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాము అనంటే చాలా సంతోషం అనిపించింది. అంటే ఎంత సంతోషం అనంటే ఇప్పటి వరకు మాకొచ్చిన అవార్డులకు అన్నిటికంటే ఇది ఒక పెద్ద అవార్డు లాగా నాకు అనిపించింది. ఎందుకంటే క్రిటిక్స్ మెచ్చుకోవడం అనేది అంటే విమర్శకులు ఎప్పుడు కూడా దర్శకుడి యొక్క కోణములో అర్థం చేసుకొని విమర్శ రాస్తూ ఉంటారు. అప్పుడే కథ యొక్క తాత్విక పునాది బాగా చదివే వారికి అర్థమవుతుంది. సో ఇంత లోతుగా దర్శకుడిని అర్థం చేసుకునే వారిలో విమర్శకుడు మొదటి స్థానంలో ఉంటారు. సో అలాంటి విమర్శకులే ఈరోజు మమ్మల్ని పిలిచి అభినందించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కవిత గారు, అనిత చౌదరి గారు, శివాజీ రాజా సార్, నా సినిమాలో మీరు యాక్ట్ చేస్తారు కదా సార్, నెక్స్ట్ సినిమాలో తప్పకుండా చేయాలి. నా సినిమాలో మీరు యాక్ట్ చేయాలి నెక్స్ట్ సినిమాలో. నాకు చాలా మీరు కూడా అండి. అండ్ పూజారి నాగేశ్వరరావు గారి గురించి ఇందాకే ప్రభు అన్న ఇంట్రడక్షన్ ఇచ్చాడు. తను ప్రొడ్యూసరు, ఈ సినిమాకి సమర్పకుడు. అండ్ చైతు అన్న నెక్స్ట్ నేనైతే నాకు చాలా ఇష్టం అన్న. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ, ప్యాషన్ కానీ చాలా పెద్ద నటుడిగా అతన్ని మీరు చూస్తారు. అండ్ మా పార్ట్నర్ రాహుల్ మోపిదేవి, అండ్ అన్నిటికంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, సాహిల్ కాంపాటి. సో టెక్నీషియన్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, వాజిద్ ఎడిటర్, పాపం డే అండ్ నైట్ సంవత్సరం పనిచేసి ఉంటాడు ఆయన. అలానే కూర్చొని 12 o'clock ఫోన్ చేస్తే వచ్చేవాడు, 2కి ఫోన్ చేస్తే వచ్చేవాడు, తెల్లారే వరకు మాతోనే ఉండేవాడు ఆయన. చాలా కష్టపడ్డాడు నరేష్. అండ్ డాంబర్, నీకు మంచి ఫ్యూచర్ ఉందిరా, వీడు చాలా రోజులుగా మాతో ట్రావెల్ అవుతున్నాడు, మంచి ఆర్టిస్ట్ అండి. సో థ్యాంక్ యూ సార్, మీరు అందరూ మమ్మల్ని ఇక్కడికి పిలిచి అభినందించినందుకు. ఇదే అంటే ఇంకా మంచి రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షునిగా కాకుండా ఒక క్రిటిక్గా ఈ సినిమా గురించి మాట్లాడదలుచుకున్నాను. శివాజీ అన్న నన్ను ఏడిపించాడు. మనం చూశాను సినిమా, రాత్రి 12ంటికి చూశాను, ఏడుస్తూనే ఉన్నాడు. నీ క్యారెక్టర్ అంతా చేరుకున్నది. ఈ సినిమా తెలంగాణ సినిమా అంటున్నాను. ఇది తెలంగాణ సినిమా కాదు. ఇది అన్ని ప్రాంతాల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవితాలు ఇవన్నీ. ఆ జీవితాలను యాజ్ ఇట్ ఈజ్గా చూపించారు. నేను కథకుడిని, నేను 7 పుస్తకాలు రచయితను. నా మొదటి పుస్తకము సగిలేటి కథలు. ఆ సగిలేటి కథల్లో నేను కథ రాశాను. కూరకు సచ్చేటోన్నా, అంటే మాంసం తినడానికి నేను ఏమైనా చచ్చిపోతానా అనే ఆ కథ గురించి చెప్తే చాలా ఉంటుంది. సేమ్ అదే సిమిలారిటీ ఉండేది. ఆడు డాడీ నాకు నలిపుకని, నా కథకు దానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే నేను రాయలసీమ వాడిని, కడప జిల్లా రచయితను. నేను చిన్నప్పుడు నా యుక్త వయసులో నేను ఏమేమి చూశానో అవన్నీ సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ సొంతం చేసుకునే కథ ఇది.
కాబట్టి ఇది ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా యాసలకు అతీతంగా రూపొందిన అద్భుతమైన చిత్రం. ఈ సినిమా తీసిన దర్శకుడు, నిర్మాతలు, రచయితలను, నటీనటులను అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు మనం చూస్తున్నప్పుడే ఈ సినిమాకి డెఫినెట్గా అవార్డు వస్తుందని ముందే మనం ఊహిస్తూ ఉంటాం. మన జర్నలిస్టులు అందరూ సినిమా చూస్తున్నప్పుడే ఆ పల్స్ తెలిసిపోతుంది మనకి. కొన్ని సినిమాలు అవార్డు వచ్చిన సినిమాలు కమర్షియల్గా ఆడిన సందర్భాలు తక్కువ, కానీ ఈ సినిమా కమర్షియల్గా కూడా బిగ్ సక్సెస్ కొట్టింది. సో ఆ విషయంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చూసినప్పుడే అందరూ అనుకున్నారు ఈ సినిమాకి గద్దర్ అవార్డ్స్ వచ్చిందని సందర్భం కాకపోయినా 100% ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇట్లాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని ముందే మనసులో అనుకుంటాం జరిగింది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అప్రిషియేట్ చేసిందంటే దానికి ఒక స్టాంప్, ఐఏఎస్ మార్కుల స్టాంప్లో ఉండేది అన్నమాట. అప్పుడు గుడిపూడి శ్రీహరి గారు వీళ్ళందరూ పెద్ద పెద్దలు ఉండేవారు. వాళ్ళు చేసిన కార్యక్రమాలు చాలా చూసే ఇప్పుడు ఈరోజు ప్రభు గారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ ప్రసాద్ కలిసి మేమందరూ కలిసి మా టీం అంతా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగిందని. కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం బలగం అనే సినిమాకి ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ చేయడం జరిగింది. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి రాజు వెడ్స్ రాంబాయికి మాత్రమే చేశాం. సో అలా సెలెక్టివ్గా ఒక ఎంకరేజ్మెంట్. ఎందుకంటే నేను కూడా అవార్డ్స్ ఇస్తాను, అందరూ తెలుసు ఆ వాల్యూ ఏంటో నాకు తెలుసు, ఆ తీసుకున్న వాళ్ళ దగ్గర చూసే ఆనందం ఏంటో నాకు తెలుసు. నిజంగా అందరూ ఇది ఒక గొప్ప ఇదిగా ఫీల్ అవుతారు. సో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మంచి సినిమాలను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ప్రోత్సాహంగా ఉండాలి కాబట్టి. అలాగే మా కొత్త కమిటీ ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా మా ఆధ్వర్యంలో అందరూ కూడా ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మీ అందరి సమక్షంలో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఒక మంచి మనసుతోని ఒక మంచి సినిమాని ఇక్కడ ఈ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు అభినందన సభ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. దీనికి అధ్యక్షత వహిస్తున్న మా ప్రభు గారికి, సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ జర్నలిస్ట్ మా ప్రభు గారికి, అండ్ ఈ సినిమాకు నాకు సమర్పణ చేసి నాకు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నేను ఎంటర్ కావడానికి సహకరించిన మా వేనన్నకు, అలాగే మా దర్శకుడు సాయిల్ కంపాటికి, మా యాక్టర్ చైతు జొన్నలగడ్డకి, మా సీనియర్ యాక్టర్ మన శివాజీ రాజా గారికి, మరొక సీనియర్ యాక్టరు అనితా చౌదరి గారికి, తర్వాత కవిత గారికి కూడా అందరికీ నేను ఈ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సినిమాలు అందరూ చాలా మంచిగా ప్రతి ఒక్కరూ వారి వారి పాత్ర నిర్వహించి ఒక మంచి సినిమాని ఈ మన సమాజానికి అందించారు. కాబట్టి మాకు ఒక 4 గద్దర్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఈ మంచి సినిమాను ఆదరించిన ప్రేక్షకులు కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు యూ అండి. విమర్శకులు అనేది ఎనీ ఆర్ట్ ఫామ్కి విమర్శ లేకపోతే అది సామాజిక స్పృహ కోల్పోతుంది. ఆ స్పృహని పెంపొందించాలన్నా, అది నడవాలన్నా, ఒక ఆర్ట్కి ఒక వాల్యూ కలగాలన్నా అది విమర్శకుల ద్వారానే సమాజంలో అందుతుంది. సో అలాంటి మీరు ఈ సినిమాకి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ టీమ్. వేణు గారు, డైరెక్టర్ సాయిలు, డిఓపి వాజిద్, అండ్ మా ఆర్టిస్ట్ అనిత గారు, శివాజీ గారు, తేజస్వి, అఖిల్, వీళ్ళందరూ ఎంతో కృషి చేశారు. కానీ ఆ ఫలితం వచ్చేటప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. సో ఆ ఆనందాన్ని మీలాంటి వాళ్ళతో పంచుకోవటం ఇంకా అది మర్చిపోలేని విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. చాలా పెద్ద పెద్ద ఉన్నారు. ఈ సినిమా నేను చూసిన జీవితాలు, ఇట్లాంటి కథలు కూడా చెప్పొచ్చు, ఇట్లాంటివి కూడా జీవితాలే కదా అనిపించినప్పుడు రాసుకోవటం మొదలుపెట్టిన. ఇటు దాకా వస్తుందని తెలియదు. ఈ క్రిటిక్స్ ఇక్కడ దాకా నాకు సినిమా ఆడి ఇంకో సినిమా ప్రొడ్యూసర్కి పైసలు వస్తే చాలా రూపాయి అనుకున్నా అంతే. సో కానీ ఇక్కడ దాకా ఈ అవార్డ్స్ అంతా ఇది నాకు బోనస్. ఏమంటారు అది, నాకు ఏమంటారు ఇది
అంతే ఇక అదే నేను ఒక ఆడితే చాలరా అనుకున్నా ఇవన్నీ చాలా అయ్యి థ్యాంక్స్ టు సినిమా ఇచ్చింది, సినిమా ఏదైనా చేయగలదు. సో మీలాంటి పెద్దలు కూడా అంటే మేము ఎంత చేసినా కానీ దాన్ని ఏమంటారు పొగిడేటోళ్ళు లేకపోతే బిస్కెటే మొత్తం ఇక అయిపోతుంది. మీ అంటే అదే సార్ ఒక యాక్టర్ నటించినప్పుడు అరే మస్తు చేసినా అనకపోయినా, ఒక డైరెక్టర్ చేసినప్పుడు ఇది అరే సూపర్ రా అని అనకపోయినా ఇంకా వేస్ట్ ఇది. సో అది మీలాంటి వాళ్ళు ఇట్లా ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇట్లాంటి ఏమంటారు ప్రశంసలు ఇచ్చినప్పుడు చాలా మస్తు అనిపిస్తుంది, మజా అనిపిస్తుంది. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే మళ్ళా చేయాలి, మళ్ళీ ఇది రావద్దు, ఈసారి ఇంకో కొంచెం చేయాలనిపిస్తుంది. సో అట్లాంటి బూస్ట్ ఎనర్జీనిచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అండి, పెద్ద పెద్దలకు చాలా థ్యాంక్ యూ. ఇక నాకు చాలా హెల్ప్ఫుల్ అంటే ఏమంటారు సినిమాకి నా ఫస్ట్ ఈ సినిమా మొదలు పెట్టడానికి కారణం ఒక ముఖ్య వ్యక్తి వేనన్న లేకపోతే అసలు నేను లేను, ఇక్కడికి రాలేను. ఎందుకంటే వేనన్నే ఫస్ట్ ఆ కథినాడు దానికోసం ఫైట్ చేసిండు. సో వేనన్న థ్యాంక్ యూ వేనన్న, నీ ఎప్పుడు నేను మర్చిపోలేను సపోర్టు. అట్లనే నాకు మళ్ళీ ఈటీవీ విన్ నితిన్ గారు, సాయి గారు, బాపునేటి సారు, సో వాళ్ళందరూ చాలా హెల్ప్ చేసారు. దాని తర్వాత మన రాహుల్, థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ ఇచ్చిండు ఈ సినిమాకి. అట్లనే ఆర్టిస్టులు, నాకు లైక్ ఫాదర్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు ఈయనే కావాలా, ఈ సార్ తప్పకుండా కావాలని చెప్పి నేను ఫైట్ చేసిన. నాకు మా డాడీ శివాజీరాజ్ సార్, సో నేను ముద్దుగా డాడీ అని పిలుస్తా. లవ్ యూ డాడీ, నువ్వు లేకపోతే నేను ఊహించుకోలే నా ఫాదర్ క్యారెక్టరు. మేడం అనిత మేడం థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు థ్యాంక్ యూ అండి. చైతు సార్ పాపం అమెరికా నుండి వచ్చిన మన ఏమంటారు సారు చాలా కష్టపడ్డాడు ఏమంటారు ఆ కుంటడానికి. కానీ ఆయన పాపం అంత ఫీట్ ఉండి అంటే నార్మల్ హైట్ ఉంటే నడవచ్చేమో, కానీ అంత ఎత్తుండి నడవడం అనేది పాపం చాలా స్ట్రెస్, మన ఏమంటారు అరిసేటాడు, చాలా కష్టపడ్డారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పూజారి నాగేశ్వరరావు సార్ థ్యాంక్ యూ సార్, మీ సాయం నేను మరవలేంది, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఇక నేను కొన్ని అంటే చెప్పాలా ఎమోషనల్ కొన్నిసార్లు మర్చిపోవచ్చు. వాజిద్ డిఓపి ఇది సార్ ఇట్లా మాట్లాడి వాజిద్ నేను అంటే ఆ పిల్లగానికి ఆ ఏరియా కొత్త, అదంతా కొత్త అయినా సరే నేను ఇది కాదు బ్రో ఇది బ్రో అన్నప్పుడైనా సరే దాన్ని అర్థం చేసుకొని నాకు కావాల్సిందేదో దానికి ట్రై చేసిండు. పాపం ఏమంటారు జ్వరాలు వచ్చినా గిరాలు వచ్చినా సెలైన్ ఎక్కించుకొని షూట్ చేసిండు. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే సురేష్ బొబ్బిలి సురేష్ బొబ్బిలి అనేటన్నా ఒక ఫస్ట్ నేనేం చెప్పినంటే సినిమాకి అన్న నువ్వు థియేటర్కి తీసుకొచ్చాడు నువ్వే అన్న ఫస్ట్ డైరెక్టర్ నువ్వు, నేను థియేటర్కి వచ్చినాక కూర్చోబెడతా, నువ్వు ఒక పాట ఇవ్వాలి నువ్వు, సో ఫస్ట్ నువ్వే డైరెక్టరు నువ్వే అని చెప్పిన. అట్లనే అన్న ఫస్ట్ డైరెక్టర్ రాజు రాంబాయి నీ మీద నాకు మనసు అన్న పాట 80 మిలియన్స్ దాకా పోయింది బికాస్ ఆఫ్ సురేష్ అన్న. థ్యాంక్ యూ అన్న, నీ ఏమంటారు నీ కష్టం నీదంతా మర్చిపోలేనన్నా, చాలా సూపర్ అసలు నువ్వు. నరేష్ బ్రో థ్యాంక్ యూ బ్రో. నరేష్ బ్రో మనోడు పాపం ఇంక ఎట్లా అంటే కూర్చొని కింద ఏమంటారు వాచిపోయి మనోనికి బ్రో ఏంది బ్రో అనేటోడు, రాత్రులు పగటిలు మొత్తం నరేష్ నా ఎడిటరు. సో అట్లా తెల్లారులు కూర్చునేటోడు, నెంబర్ ఆఫ్ వర్షన్ చేసేటోడు, ఇంత బిల్కులైనా సరే మళ్ళీ చాలా వర్క్ ఉంటుంది, అది అంత కష్టపడ్డాడు నరేష్. థ్యాంక్ యూ నరేష్. మళ్ళా మిట్టపల్లి సురేంద్ర అన్న లిరిక్స్ కూడా సూపర్. ఆ అన్న లిరిక్స్ ఏమంటారు పోస్టర్ మీద లిరిక్స్ చేసేంత దాకా వచ్చింది అన్న. సో అది ఇచ్చిన మిట్టపల్లి సురేంద్ర అన్నకి ఇంకా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి, అంతే. సో థ్యాంక్స్ అన్న. సార్ ప్రభు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు గుర్తించి ఇట్లాంటిది పెట్టడం మాకు మస్తు అనిపించింది. ఇదే సార్ ఇది కొత్త వాళ్ళకి మస్తు అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఇంకా చేయబుద్ధి అయింది, తప్పులైనా సరే ఈసారి మళ్ళీ కవర్ చేసుకోబుద్ధి అయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లనే నాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చి అరే మస్తు ఉన్నదని చెప్పిన మా సార్ నాగేంద్ర కుమార్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫస్ట్ రివ్యూ నాకు మస్తు అనిపించింది, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న అందరికీ పెద్దోళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు అందరు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. సరే సార్ జనరల్గా సినిమా రిలీజ్ కాగానే ఫస్ట్ చాలామంది రివ్యూ రైటర్స్ అంటే వెయిట్ చేస్తుంటారంట, ఫలానా అవార్డు ఇచ్చిన తర్వాత మనం ఇద్దాం, ఫలానా అతను ఇచ్చిన తర్వాత ఇద్దాం అని చెప్పేసి చాలామంది వెనక ముందు ఆడుతుంటారు. ఎందుకంటే ఇలాంటి సినిమాని అంటే ఇది పాపులర్ అయిద్దా కాదా, చెడ్డ సినిమా అంటే చెడ్డ సినిమా కాదు, మంచి సినిమానే, విలువలు ఉన్నాయి, అట్లానే బయట వర్కౌట్ అవుతుందా కాదా, బయట ఇప్పుడు మనం రేటింగ్ ఇచ్చాక బయట నడవకపోతే ఎట్లా, ఇలాంటి మీమాంసలో
ఎక్కువ మంది రివ్యూ రైటర్స్ ఉంటారు. నేను కూడా ఒక రైటర్, అంటే రివ్యూ రైటర్గా నేను కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి చెప్తున్నాను. కానీ నాగేంద్ర కుమార్ గారు అదేది పట్టించుకోకుండా ఫస్ట్ రివ్యూ ఇచ్చిన వ్యక్తి. ఇది సినిమా చాలా మంచి సినిమా, ఇది చూడాలి జనాలు, అంటే ఇది కమర్షియల్గా ఇంత చేస్తుంది అంత చేస్తుంది ఆయన ఏమి జ్యోతిష్యాలు చెప్పలేదు, కానీ ఇది గుడ్ ఫిలిం, ప్లీజ్ మస్ట్ వాచ్ అని ఆయన ప్రేక్షకులకి మీడియా తరఫున ముఖంగా ఆయన అప్పీల్ చేశాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు నా కెరియర్ స్టార్ట్ అయిందే మీడియా నుంచి. V6 అనే ఛానల్లో నేను పనిచేసిన, అక్కడ పనిచేస్తూ అక్కడే పాటలకు సంగీత దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చి అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత వేణన్న నన్ను పిక్ చేసుకొని సినిమా రంగం వైపు నడిపించిండు. ముందుగా థ్యాంక్ యూ వేణన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే నా లైఫ్ టైం మీకు రుణపడి ఉంటా. మీడియా అనే ప్రస్తావన ఎందుకు తెచ్చినా అంటే, నేను మీడియా నుంచి వచ్చినా అని చాలా తక్కువ మందికి తెలుసు. అయినా కానీ నాకున్న విద్యకు, అంటే నాకున్న ఆ టాలెంట్కు, నేను చేస్తున్న కంపోజింగ్కు మీడియా వాళ్ళు నాకు స్టార్టింగ్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. దాంట్లో ప్రధానంగా నాగేంద్ర సార్, ప్రభు సార్ అండ్ కొంతమంది అన్నలు, సురేష్ గారు కూడా చాలాసార్లు నన్ను మెసేజ్ చేశారు. సో మాకు అంటే ఈ సినిమా హిట్ అయినాక చాలా సినిమాలు నేను పనిచేసిన, బట్ ప్రత్యేకంగా మీడియా వాళ్ళు ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టి మమ్మల్ని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. ఈ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మాలాంటి కొత్త వ్యక్తులకు ఒక మంచి వర్క్ చేసినప్పుడు మీలాంటి మీడియా పెద్దలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలా ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాం. థ్యాంక్ యూ ప్రభు సార్, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. న్యాచురల్గా మేము ప్రెస్ మీట్లకి మిమ్మల్ని పిలుస్తుంటాం, మీరు మమ్మల్ని పిలవడం ఇంతకన్నా సక్సెస్ ఏం కావాలి మాకు. ఎక్కడో వరంగల్కి దానికి మధ్యన ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో ఏమీ దొరకని ఒక ప్లేస్లో మా వేణుగారు, మా బోస్ ఇద్దరు కలిసి అక్కడ షూటింగ్ పెట్టారని ఫస్ట్ అబ్బా అనుకున్నాం. దానికి తోడు కట్టకాడికి వెళ్ళగానే వర్షాలు, వన్స్ కారు వెళ్ళింది అంటే మరి తిరిగి రాదు వర్షం పడితే. అలాంటి సిచ్యువేషన్లో మహాద్భుతంగా బోసు డైరెక్ట్ చేయటం, దానికి ఎంత క్లారిటీ ఉందంటే, ఇప్పుడు మీరు రిలీజ్ అప్పుడు చూసిన ఆడియన్స్ సినిమాని అతను పేపర్ మీదే చూసేసాడు మొత్తం అంతా, ఫ్రేమ్ టు ఫ్రేమ్. అది డైరెక్టర్ ఉండవైన ముఖ్యమైన లక్షణం. మన బాపు గారు అంటే సైడ్ ఇలా బొమ్మలు వేసుకుంటారని అలా చూసిన మా బోసు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని మనస్ఫూర్తిగా నేను బోసు గురించి ఏదన్నా మాట్లాడితే దాంట్లో వేణుగారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరు స్నేహం అనండి, గురు శిష్యుల అనుభవం ఉందని ఇంకేమన్నానండి. అలాంటి ఇద్దరు దొరకటం ఉన్నది ఇండస్ట్రీ అదృష్టం. ఫస్ట్ ఈ సినిమా హిట్ అవగానే నా కడుపు నిండిపోయింది. నా సినిమా ఇది హిట్ అయింది అంటే నాకు ఇంత హిట్ అవుతుంది ప్రామిస్గా ఎక్స్పెక్ట్ చేయలే. దాని తర్వాత నంది అవార్డు మా బోస్కి వచ్చిన దానికని గుండెలు నిండిపోయింది. అది నాకు 40 సంవత్సరాలు అలవాటు అయిపోయి నిండిపోయింది. గద్ర గారు అవార్డు రావడం. ఈరోజు మీరందరూ పిలిచిలా మా బోస్ని, వేణుగారిని, వీళ్ళందరినీ యూనిట్ని సన్మానిస్తున్నారని తెలిసి ఊళ్ళంతా నిండిపోయింది, మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాకి మీరు ఇచ్చే సపోర్టు. ఒకప్పుడు ఒక డైరెక్టరు ఒక పాండీ బజార్లోనూ టీ నగర్లోనూ ఉండారు. అలాగే ఇక్కడికి వచ్చాక కృష్ణానగర్లోనూ లేకపోతే యూసఫ్ కూడా ఉండేవారు. ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఒక డైరెక్టర్ ఉన్నాడు. మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని సినిమా తీయకపోతే నెక్స్ట్ సీన్ అంటే వాడు చెప్పేస్తున్నాడు. అంతలా ఈ సెల్ ఫోన్ వచ్చాక అంత ఈజీ అయిపోయింది. ఇలాంటి కాలంలో 40 ఏళ్ళ క్రితం వచ్చిన నా సినిమా కళ్ళు అప్పట్లో సంచలనం. దాని తర్వాత అంటే కొత్తగా ఉండేలా చెప్పి మోసపట్టిన సినిమాలు తీసి వేస్ట్, రిస్క్ వేస్తేనే ఎప్పుడైనా సక్సెస్. ఇది 200% వేణుగారు మా బోస్ వేసిన రిస్క్ సినిమా. ఇది నిజంగా క్లైమాక్స్ అంటే ఎవరికి ఎక్కదు, కానీ తను అద్భుతంగా తీయటం వల్ల బోసు. అలాగే నాగేశ్వరరావు లాంటి ప్రొడ్యూసరు, మా వెంకన్న లాంటి ఆర్టిస్టులు, కొత్త ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళు అద్భుతమైన పెర్ఫార్మెన్స్. మా కెమెరామెన్ గారు వెనకాల ఉన్నారు, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కెమెరామెన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా చేద్దాం సార్, అలాంటి ఇంకా చాలా చేయాలి మనం, ఊళ్ళంతా జీవితం. వేణుగారు మీ సపోర్టు మా అందరికీ, మా ఆర్టిస్టులు అందరికీ ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ చాలా మాట్లాడాలనుకున్నాను. బోసు గురించి మాట్లాడదామంటే ఫస్ట్ గొంతు లేదు, అడ్డుపడిపోతుంది.
ఎందుకంటే మా అబ్బాయి కూడా నన్ను డాడీ అని పిలవడతానని సల్పిస్తాడు. డాడీ డాడీ ఏ మాటకి రెండు డాడీ డాడీ అంటూనే ఉంటాడు. థ్యాంక్ యూ, లవ్ యూ మై సన్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ప్రభుకి కానీ సంతోషానికి కానీ మా ప్రసాద్కి కానీ లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్. అదే ఇందాక ప్రభు గారు అన్నట్టు, వేణు గారు అన్నట్టు, యాక్చువల్లీ అన్ని గొప్ప అవార్డ్స్ కన్నా ఎక్కువ సినీ క్రిటిక్స్ అసోసియేషన్ ఇన్విటేషన్ అని ఫీలింగ్ నాకు కూడా. ఒక 3 దశాబ్దాలు అయిపోయింది, 3 జనరేషన్స్ ముందు వచ్చాను నేను కూడా, వచ్చి 33 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి. లెక్క తప్పైతే అటు ఇటు 1 ఉంటుంది. మీకే తెలియాలి అది, మీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నేను ఎప్పుడు వచ్చానో తెలుసు. సో రాగానే నేను ఒక మాట, ఫస్ట్ అందరికన్నా ముందు రావాలి, అందరినీ చూడాలి. ఎందుకంటే కొంతమంది వచ్చి వెళ్ళిపోతారు, కొంతమంది నేను ఎక్కడ లేట్ వస్తానో అని 10ంటికే వచ్చి గేట్ దగ్గర కాపలాగా కూర్చున్నాను. సో వాట్ ఐ ఫెల్ట్ పర్సనల్ ఈజ్, ఇవన్నిటికన్నా అబవ్ ఆల్ అసలు మీ అందరినీ మళ్ళీ ఇలా చూసే అవకాశం మీరు ఇవ్వటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ద హోల్ సినీ క్రిటిక్స్ అసోసియేషన్లో మీరు అందరు కూడా, నేను నా టీమ్స్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు అందరు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఎప్పుడన్నా ఏదైనా అకేషన్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడల్లా వెతుక్కుంటుంటాను, అరే వీళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉన్నారంటే చాలు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు స్టేజ్ మీద అని. సో అలాంటి ఒక ఇంప్రెషన్ సినీ క్రిటిక్స్ అసోసియేషన్లో మీరందరూ ప్రతి ఒక్కళ్ళు, ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ అసోసియేషన్, యూ గైస్ ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ అందరికీ మీరు అప్పటి నుంచి ఉన్న వాళ్ళకి, అంతకన్నా ముందు నుంచి ఉన్న వాళ్ళకి కూడా మీరు ఒక ఫ్యామిలీ. మీరు ఎప్పుడు ఇలాగే మాతో ఫ్యామిలీ లాగే కంటిన్యూ చేయాలి. ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా ఉన్న వాళ్ళందరూ ముందుకెళ్ళి వచ్చే వాళ్ళందరికీ మీరు అడిషనల్గా ఫ్యామిలీ అయ్యి మీరు ఎప్పుడు ఇలాగే మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. పెద్దలకి, నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళకి, వచ్చిన కొత్త వాళ్ళకి, యంగ్ జనరేషన్ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. యూ మేడ్ అవర్ హార్ట్స్ వార్మ్. చాలా సంతోషంగా ఉంది. సెకండ్, ప్రభు గారికి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అడ్రస్ చెప్పినందుకు, లేదంటే తప్పిపోయేదన్న 10 నిమిషాలు లేట్ అయ్యేది నాకు. వెల్, మా సినిమాకి గురించి మాట్లాడాలంటే రాజు వెడ్స్ రాంబాయి సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ వేణు ఉడుగుల గారు, అండ్ దెన్ బోస్ గారు, దెన్ పర్లేదులేండి మీద తర్వాత గ్రడ్జ్ తీసుకుంటాను నేను, ఈటీవీ విన్, ద హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీ హూ ఆర్ ఆల్ సపోర్టెడ్ రాజు వెడ్స్ రాంబాయి. ఈ ఘనత అంతా ప్రొడ్యూసర్స్కి, ఆ డైరెక్టర్కి, కెమెరామ్యాన్కి, ఆ మొత్తం ద హోల్ టెక్నికల్ టీమ్కి దక్కుతుంది. ఇందాక శివాజీ గారు చెప్పినట్టు వరదలు, వర్షాలు, మా అందరికి ఒక స్టార్ హోటల్ ఇచ్చారు, మేము బాగానే తిన్నాం, బాగానే ఉన్నాం, క్రిప్ చేస్తూనే ఉన్నాం, షూట్ చేయరా అని. బట్ బిహైండ్ ద స్క్రీన్ ఉండేవి ప్రాక్టికాలీస్ అర్థమైనా కొన్నిసార్లు యాక్టర్స్ ఏంటంటే కొంచెం మా టైము, లేదంటే డేట్స్ అయిపోతున్నాయో, లేదంటే షూటింగ్ అవ్వట్లేదు అనే విషయాల్లో ఎప్పుడు క్రిబ్బింగ్ ఉంటుంది. ఉండదనడం తప్పు ఉంటుంది, దట్స్ అ క్వైట్ కామన్ థింగ్. అన్నీ భరించి మమ్మల్ని లాక్కెళ్ళి కంప్లీట్ చేసి ఆ సినిమా ఎంత అద్భుతంగా క్రియేట్ చేసింది ద హోల్ రాజు వెడ్స్ రాంబాయి టీమ్, ఆల్ ద యాక్టర్స్, ఆల్ ద టెక్నీషియన్స్. స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళకన్నా స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళ హార్డ్ వర్క్ 100 రెట్లు ఎక్కువ ఉన్న సినిమాలు. మా టీం కూడా చాలా కష్టపడ్డారు. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీబడి, పేరు గుర్తులేదు కానీ వాళ్ళకి ఫుడ్ ఉండేది కాదు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, టైంకి నిద్ర ఉండేది కాదు. బోసే ఎన్నోసార్లు కళ్ళు తిరిగి పడిపోయారు సెట్లో. ఆయన్ని పాపం టెన్షన్లో ఎలా చేస్తాం, ఏం చేస్తామని. మాకే డౌట్ వచ్చేది, అసలు ఎప్పుడవుతుంది సినిమా, ఏం చేస్తాం, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ప్రతి ఒక్క మనిషికి అది కొట్టినట్టు ఈ సినిమాని ఒక బ్లాక్ బస్టర్ చేసిన ద హోల్ టీమ్ ఆఫ్ రాజు వెడ్స్ రాంబాయి. ఎవరి పేర్లు మర్చిపోయినా మొత్తం టీం అంటున్నా కాబట్టి నన్ను క్షమించాలి, ఎందుకంటే 100 మంది ఉన్నారు, 100 మంది పేర్లు. అన్ఫార్చునేట్లీ ఎంత యంగ్గా కనిపించినా కొంచెం మెమరీ లూజ్ అవుతూ ఉంటాము, క్షమించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్, అంటే ఛత్రపతి సినిమా ఒకటి చేసినాక అలాంటి సినిమా చేయలేదండి మీరు అన్న ఒక్క కాంప్లిమెంట్ చాలు నాకు అనిపించింది. ఎందుకంటే 21 సంవత్సరం అయింది ఛత్రపతి సినిమా చేసి, 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ అంతే. I wouldn't say glamorous or de-glamorous. I would say that I got the best character. Thanks to all of them who encouraged. అలాగే శివాజీ గారు కూడా, he was always there. అంటూ ఉంటారు అని మన ఇద్దరం వర్క్ చేయాలని, మన ఇద్దరికి మంచి అవకాశం ఇచ్చిన ఈ టీంకి థ్యాంక్స్ చెప్తూ, కవిత గారు మీ పర్ఫార్మెన్స్ కూడా అమేజింగ్. అలాగే చైతన్య జొన్నలగడ్డ గారు, హీఈస్ వన్ అమేజింగ్ పర్సన్ అండ్ అన్ యాక్టర్, అండ్ ఇండస్ట్రీ వార్మ్లీ వెల్కమ్
వెల్కమ్స్ యూ. మీకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన హోల్ టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కంగ్రాచులేషన్స్ టు యూ. వెల్, ఎంతకన్నా ఏం మాట్లాడినా కొట్టేట్టున్నారు కాబట్టి ఆయన నేను పెద్ద పట్టించుకోను. మీ అందరికీ మరొకసారి పేరున ద హోల్ సినీ క్రిటిక్స్ అసోసియేషన్, సీనియర్స్కి జూనియర్స్కి మధ్యలో వచ్చిన వాళ్ళకి, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బుకే అండ్ ఐ లవ్ యూ ఆల్. మీరు ఇలాగే మాతో ఉండాలి. ఇలాంటి రాజు వెడ్స్ రాంబాయి లాంటివి ఎన్నో సినిమాలకి మీరు సపోర్ట్ చేయాలి. మాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వాలి. మరి 3 సంవత్సరాలు కాకపోతే 1 ఇయర్కి ఇచ్చేయండి నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం, థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న మా రాజు వెడ్స్ రాంబాయి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ గద్దర్ అవార్డ్స్ అండ్ థ్యాంక్స్ టు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్. మీరు ఈరోజు మాకు ఇచ్చిన సన్మానం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా చాలా ఉత్సాహంతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి అని అనిపిస్తుంది. మా సినిమా గురించి చెప్పాలంటే ఏ సినిమా అయినా ఒక 2-2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ అందరికీ. కానీ రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా ఎలా అయ్యిందంటే ప్రతి ఇంటికి ఒక ఎమోషన్లా అయ్యింది. ఈ సినిమా గురించి అందరు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇంత కనెక్ట్ అయిపోతారా ఆ సినిమాలకి, ఆ క్యారెక్టర్స్కి, ఆ స్టోరీకి ఇంత కనెక్ట్ అయిపోతారా ఆడియన్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇంత మంచి సినిమాలో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి రాహుల్ సార్ అండ్ వేణు ఉడుగుల సార్, మా డైరెక్టర్ సాయిలు కంపాటి సార్ అండ్ నాగేశ్వరరావు పూజారి సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన టీం కలిసి చేసే ప్రతి సినిమాలో నేను ఉండాలని అనుకుంటున్నాను. వేణు ఉడుగుల సార్ నన్ను మర్చిపోయినట్టున్నారు, అడగట్లేదు నన్ను చేయాలి సినిమా అని. మీరు అడగకపోయినా నేను చేస్తాను. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. మాకంతా వింతగా కొత్తగా చాలా అయోమయంగా ఉంది లాస్ట్ 3 months నుంచి. బట్ మీరు టైం తీసుకుని మా టీంని ఇక్కడ ఆహ్వానించి అభినందించినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్కి 70% ఐఎమ్ వెరీ హానెస్ట్, జస్ట్ యూజింగ్ కామన్ సెన్స్. మీడియానే రీజన్. ఎందుకంటే మీకు నచ్చితేనే జనాలకు నచ్చుతుంది. సినిమా గురించి అయినా, మ్యూజిక్ గురించి అయినా, పర్ఫార్మెన్స్ గురించి అయినా కూడా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నా పర్ఫార్మెన్స్ బాగా రాసి బాగుందని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సరే, అందరు మాట్లాడేదే సేమ్ థింగ్స్ అండ్ వెరీ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ సినిమా స్టార్ట్ ఎలా అయిందో, సినిమాలో ఉన్న చాలా భారీ పోర్షన్స్ లాస్ట్ 30 minutes, లేకపోతే ఆ కొట్టే సీన్లు కానీ చాలా ఫిజికలీ డ్రైనింగ్ సీన్స్ అన్నీ బోస్ ఫస్ట్ 9 daysలో తీసినవి క్లైమాక్స్. బేసికలీ ఫర్ ఎ ఫస్ట్ టైం డైరెక్టర్ జనరల్గా ఎవరైనా ఒక సాంగ్ ఏదో కామెడీయో సీన్స్ తీసి మొదలెడతారు, కానీ ఆయన తీసిన ఫస్ట్ సీను హైపర్ సీన్, అమ్మాయి కొట్టేది. ఐ థింక్ ఫస్ట్ అదే కదన్నా అతని డైరెక్షన్లోనే ఫస్ట్ హైపర్ సీను, ఆ అమ్మాయి ఇంజెక్షన్ సీన్స్, ఇవన్నీ ఫస్ట్ వెనక నుంచి తీశాడు. అతను ఆ కష్టానికి గురి చేసిన కారకుడు నేనే. ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేస్తారని చెప్పినప్పుడు, చేస్తా అన్నప్పుడు ఫస్ట్ పిలిచారు. పిలిచి అన్న కుంటన్నా అన్నారు. ఎందుకు కుంటాలి అన్న అంటే, లేదన్నా ఈ పాత్ర కుంటుతుంది అన్నారు. ఓకే కుంటాం. తర్వాత ఏంటి అంటే లాస్ట్లో ఇంజెక్షన్ గుచ్చి చంపేస్తారన్నా మీరు కూతురును అంటే, నేను ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతా బాస్, ఏదో తేడాగా ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సాయి. అంటే ఈ సినిమాతో ఎంత బిజీ అయిపోయామంటే ఐ మూవ్ బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ ఇలా పొద్దున్న 5 దాకా కూడా షూటింగ్ చేసి ఇక్కడికి వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వేణు అన్న. నన్ను ఫస్ట్ దీనికి నన్ను రికమెండ్ చేసింది అన్ననే. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. నాకు ఫస్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ సార్, కంగ్రాచులేషన్స్, 40 years ఇన్ ద ఇండస్ట్రీ. సినిమా చేసేటప్పుడే సార్ నన్ను హక్ చేసుకుని చాలా బాగా చేసావు అని చెప్పారు. దట్ రియలీ మూవ్డ్ మీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ర్యాండమ్గా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ థింగ్. సో
ఆ మూవీ మెయిన్లీ జనాల్లోకి వెళ్ళాలన్నా మీడియా అండ్ ఆల్సో క్రిటిక్స్ వీళ్ళ వల్ల వెళ్తుంది. మేము ఎంత కష్టపడినా కూడా. సో మా మూవీకి అది లైక్ ఇట్ ఇస్ ఎ బిగ్ ప్లస్ ఫర్ అస్. సో దానికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టుడే ఈ ఆనర్ చేసినందుకు ఇట్ విల్ బి లైక్ అన్ఫర్గెటబుల్ మెమరీ. సో రియల్లీ థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ ఆల్సో టు ఆల్ ద క్యాస్ట్, శివాజీ సార్, అనిత మ్యామ్, కవిత అండ్ చైతన్య గారు. లైక్ అంటే ఇందాక చెప్పినట్టు మాకు లైక్ ఎన్ని జ్వరాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఫోకస్డ్గా చేసామంటే ఒక ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అది. షూట్ చేసిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ అది. సో బికాస్ ఆఫ్ ద యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, సో ఎవ్రీడే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేది. సో దానివల్లే ఫోకస్డ్గా చేయగలిగాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లైక్ క్యాస్ట్ అందరికీ ఎప్పుడు చెప్పలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో వేణు అన్న థ్యాంక్ యూ అన్న ఫర్ ఆపర్చునిటీ. అండ్ రాహుల్ గారు థ్యాంక్ యూ అండి, నీట్గా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఆల్వేస్ ఈ సపోర్టెడ్ అస్. అండ్ పూజారి గారు థ్యాంక్ యూ అండి. అండ్ మా డైరెక్టర్ బోస్ బ్రో, అది చాలా పెద్ద చాలా తిరిగాము, లొకేషన్సే ఒక లైక్ 14 days చూసుంటాము. చాలా చాలా అర్థం చేసుకొని సినిమాలో లవ్ అన్నా ఏదైనా ఏ సీన్స్ అయినా కూడా ఆ లొకేషన్ నుంచే పుట్టాలి, లొకేషన్లో కూడా అది కన్వే అవ్వాలి. ఇందిరమ్మ ఇల్లులు కానీ అట్లా అట్లా చాలా ఆయన అర్థం చేసుకుని చాలా రీసెర్చ్ చేసుకునే చేసాము. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఎండ్ ఆఫ్ ద డే ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ సురేష్ అన్న లైక్ మూవీ అదే అయితే ఎంత కష్టపడినా ఫస్ట్ వెళ్ళాలి అది. సో ఆయన ఇచ్చిన వైరల్ సాంగ్కి లైక్ ఒక హ్యూజ్ వెళ్ళింది, జనాల్లోకి వెళ్ళింది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ బ్రో, ఇంకా మేమందరూ ఒక టీమ్. సో ఆయన చెప్పినట్టు చాలా చాలా రోజులు పోస్ట్ జరిగింది అండ్ చాలా వర్షన్స్ అయినాయి. సో ఆయన చాలా పేషెన్స్తో చాలా చేశాడు యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ. ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. సార్, ఆర్డిఎస్ ప్రకాష్ అండి, ఫిల్మ్ జర్నలిస్టు. ఈ కథ అతను చెప్పినప్పుడు మీకు ఎలాంటి నమ్మకం కలగడానికి అందులో దోహదం చేసిన అంశాలు ఏంటి? డబ్బు పెట్టడానికి ధైర్యం ఇచ్చిన అంశాలు ఏమిటి? సార్ ఫస్ట్ నేను ప్రొడక్షన్ చేద్దామని అనుకోలేదు సార్. ఇప్పుడు అంటే భవిష్యత్తులో ప్రొడ్యూస్ చేద్దామనే ఆలోచన ఉంది కానీ ఇప్పుడే నిర్మాత అవ్వాలనే ఆలోచన నాకు లేకుండే. అయితే మనోడు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం కోసం పదే పదే తిరుగుతూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. సురేష్ బొబ్బిలి తీసుకొచ్చాడు ఒకరోజు. అయితే ఆయన మాట్లాడుతుంటే నాకు నచ్చింది. అంటే ఆ మాట్లాడే విధానంలో నాకు ఒక నిజాయితీ కనిపించింది. ఫస్ట్ అసలు మాటలు అంటే ఆయన ప్రజెంటేషనే హృదయంతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. వీడెవడో కొంచెం మనలాగే ఉన్నాడు అనిపించింది నాకు నిజంగా. నేను అట్లనే ఉండే స్టార్టింగ్లో. సరే రమ్మని చెప్తే చెప్పు ఏంది అది ఇది అని అంటే ఇంక అప్పటికి మాకు కొంత సైకలాజికల్ కనెక్షన్ ఉంది కానీ ఎక్కువ మేము కలవలేదు ఎక్కువసార్లు. అప్పుడు అన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న అని ఆ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు సరే ఇది ఇన్సిడెంట్ బాగుంది కానీ ఫస్ట్ సినిమా రిస్క్ ఏమో, ఒకసారి ఆలోచించు, నేనైతే డెఫినెట్లీ నీకు హెల్ప్ చేస్తా, నీ సినిమా మెటీరియలైజ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తా, కానీ ఇది ఫస్ట్ ఫిలింగా కొంచెం రిస్క్ అవుతుందేమో, ఒకసారి ఆలోచించు అన్నాడు అని నేను చెప్తే లేదన్నా మీరు వినండి కథ, విన్న తర్వాత ఓకే అన్నాడు. ఆయన నెక్స్ట్ డే కథ చెప్పినప్పుడు అరే దాన్ని ఆ ఇన్సిడెంట్ని కథగా మలిచిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే ఇది జనరంజకంగా మారుతుంది ఈ సినిమా అని నేను బాగా అట్రాక్ట్ అయినా అయ్యి దీన్ని నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పేసి మనోడికి మాట ఇచ్చా. ఎందుకంటే డైరెక్టర్స్ రెండు రకాలు. ఒకరు కొంతమంది మైండ్ ఇంటెలిజెన్స్, కొంతమందికి హార్ట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. హార్ట్ ఇంటెలిజెన్స్ ఉన్నాడు ఎంతమంది అంటే అశేషమైన జనాల్ని ఆకట్టుకోగలడు, అందరి హృదయాలని టచ్ చేయగలడు. ఆయనకున్న ఆ సినిమాలో ఆయన రాసిన విధానంలో అతని ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి హార్ట్ ఇంటెలిజెన్స్ నన్ను అట్రాక్ట్ చేసింది. వెంటనే నేను అప్పుడు ఈటీవీ విన్ వాళ్ళు అప్పటికే నాతోనే ఏదైనా మంచి కథ ఉంటే చేద్దామా ఇట్లా అంటున్నారు. ఆ టైంలో వాళ్ళకి నేను వెళ్ళి ఈ కథను పిచ్ చేశాను.
వాళ్ళు కూడా ధైర్యంతో వాళ్ళు ఒప్పుకోవడం కూడా నిజంగా చాలా అదృష్టం. ఈటీవీ విన్ సపోర్ట్ లేకపోతే నేను ఇంత త్వరగా ప్రొడ్యూసర్ని అయితే అయ్యేవన్నీ కాదు. సో వాళ్ళకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. చైతు గారు, మీరు ఇప్పుడు అపీరెన్స్, స్క్రీన్ మీద అపీరెన్స్ చూస్తే మాకేం అసలు ఏం అర్థం కావట్లేదు. మీరేంటి యాక్టింగ్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా ఎక్కడన్నా? ఏంటి అసలు? ఏం లేదు సార్. మరి అలా ఎలా యాక్ట్ చేసేస్తారు అంత న్యాచురల్గా? అంటే నాకు యాక్టింగ్ రాదు సార్, అందుకే న్యాచురల్గా ఉంది. యాక్టింగ్ రాకపోవడమే అడ్వాంటేజ్. అదే పెద్ద అడ్వాంటేజ్ అయింది. నేను యాక్చువల్లీ ఏదో టైంపాస్కి ఇండియాకి వస్తే రవికాంత్ పేరపు బబుల్ గమ్ అనే సినిమా చేయమన్నారు. దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు అందరూ మిమ్మల్ని వెంకన్న అనే చూస్తున్నారు. అవును, చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. ఓకే. అంటే వేణు గారు, ఇది నిర్మాణాన్ని కొనసాగిస్తారా? దర్శకుడిగా కొనసాగుతూనే నిర్మాణం కూడా మీరు కొనసాగించే ఇది ఉందా? అంటే ఇప్పుడు స్ట్రీమింగ్ ఏరాలో మీకు అంటే స్టోరీ ఇంతకుముందు పెట్టుబడి కథని నిర్ణయించేది. ఇప్పుడు కథ పెట్టుబడి నిర్ణయించే ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఇప్పుడు ఉంది కాబట్టి ప్రొడక్షన్ హౌస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చేస్తున్నాను కూడా 1-2 ప్రాజెక్ట్స్ ఇంకా. సో డైరెక్షన్ అనేది నా మెయిన్ ఎక్స్ప్రెషన్. ఇది వేరే సెకండ్ సెటప్. ఆల్ ది బెస్ట్. సురేష్. వేణు గారు, చాలామంది దర్శకులు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాలంటే చాలా రిస్క్గా భావిస్తారు. ఈవెన్ అనిల్ రావిపూడి కూడా ఆ ఒక్కటి తప్ప ఏదైనా చేస్తా అంటాడు. ఆయన ఇప్పుడు ప్రొడక్షన్లో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే చాలామంది ప్రొడ్యూసర్స్ అమ్మో డైరెక్షన్ నా వల్ల కాదు అంటూ దూరంగా ఉంటారు. సో మీ 2 పడవల ప్రయాణం మీకు ఏది డామినేట్ చేసింది, ఏది ఇష్టం అనిపించింది? సార్, డైరెక్షన్ అనేది నా మెయిన్ ఎక్స్ప్రెషన్. నేను చెప్పాలనుకున్న కథల్ని నా డైరెక్షన్లో చెప్పాలని చెప్తా ఉంటాను. సో నిర్మాణం అనేది, ప్రొడక్షన్ అనేది ఇట్స్ ఏ నాది షిఫ్ట్ కాదు. డైరెక్షన్ నుంచి ప్రొడక్షన్లోకి షిఫ్ట్ అవ్వడం కాదు. ఇట్స్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఇప్పుడు రాహుల్ లేకపోతే మన పూజారి గారు ఇలాంటి వారి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి మనము ఎప్పటికైనా కూడా దీన్ని చేయొచ్చు. అంటే కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ మాత్రమే, ఎక్కువ మరీ పెద్ద పెద్దవి చేయకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా నాది కుటీర పరిశ్రమ అట్లా. పూజారి నాగేశ్వర గారు, మీ ప్రొఫెషన్లో ఎంతో బిజీగా ఉన్న మీరు, అంటే నన్ను ప్రభు గారిని కూడా 4 గంటలు కూర్చోబెట్టారు, బాగా గుర్తు, సరదాగా కలవడానికి వచ్చినప్పుడు కూడా. అంటే ఆ రోజు మేము నిజంగా చాలా సంఘటనలు కూడా ఓహో ఈ కోణంలో కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం మేము ఆ సమస్యల గురించి వచ్చి. సో అంత బిజీగా ప్రొఫెషనల్ ఉన్న మీరు ఈ రంగం వైపు మళ్ళటానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఏదైనా ఒక మంచి కథ మనం జనాలకు చెప్పాలనేదే. ఎందుకంటే సినిమా అనేది సమాజంలో మార్పు తేవాలనేది నా మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నేను 4 గోడల మధ్యలో మాట్లాడేది ఎవరికి అర్థం కాదు కదా, అంటే చాలామందికి రీచ్ కాకపోవచ్చు కదా. ఒక సమాజంలో మనం మార్పు తేవడానికి కళ అనేది ప్రధాన కారణం కాబట్టి మా ప్రొడక్షన్లో ఒక మంచి కథలు జనాలకు అందించాలని ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్లకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శివరాజు, ఎన్నో పాత్రలు మనకి ఇష్టమైన పాత్రలు మీరు ఆల్రెడీ చేసేసి ఉన్నారు. ఈ 40 ఏళ్ళలో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, మన క్లబ్లో కూడా ఈ సినిమా గురించి భలే క్యారెక్టర్ అని చెప్పి మీ గెటప్ చూపించినప్పుడు నేను ఆశ్చర్యపోయా. సో ఈ కథ చెప్పినప్పుడు ప్లస్ ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు మీ ఫిల్మ్ డిఫరెంట్ ఉంటుంది. మీకు మరో మెట్టు వస్తుందనే భావన అప్పుడు క్యారెక్టర్ చేసినప్పుడే కలిగి ఉంటుంది. అయితే చేస్తున్నప్పుడు ఎలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్స్ గురించి అడిగితే ఏం చెప్తారు ఈ సినిమా విషయంలో? ఈ సినిమానే మెమరబుల్ ఇన్సిడెంట్ టోటల్. ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసినా కూడా తెలంగాణలో అంత మారుమూలకి వెళ్ళి చేయటం అంటే చాలా తక్కువ. నాకు కష్టం అనిపించింది, నేను 50 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా, ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ మేనేజ్ చేయగలిగింది తప్పితే, పైగా బోసు చాలా చిన్న చిన్న మెన్యూట్ ఉంటాయి కదా, అవి కూడా వదలదు. చాలా అర్థం చేసుకోవాలి తన దగ్గర. పైగా అలా ఉంటాడు కానీ వన్స్ స్టార్ట్ యాక్షన్ తిప్పాక చాలా జాగ్రత్తగా ఉండాలి తన దగ్గర. చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉంటారు. అది కొంచెం నేను డబ్బింగ్లో ఇబ్బంది పడ్డా. ఓకే. చైతు,
హీరోగా సిద్ధు జొన్నలగడ్డ ఎంత పేరు తెచ్చుకున్నారో ఈ ఒక్క క్యారెక్టర్ తోటే మీరు ఆయన మొత్తం మింగేసేలాగా ఈ పేరు తెచ్చుకోవటం. సో ఫస్ట్ రియాక్షన్ సిద్ధు దగ్గర మీకు ఏమొచ్చింది ఈ సినిమా చూసినప్పుడు? మీరు చెప్పింది వచ్చింది. అంటే నేను ఎన్నేళ్ళు కష్టపడ్డాను, నువ్వు వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇంత పేరు వచ్చింది, పైనుంచి అవార్డు కూడా ఇచ్చారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే అంటే అట్లా మింగడం అన్నీ ఏం లేదులేండి. లేదు సార్, అసలు నేను హాయిగా పడుకున్నా ఆ రోజు. నేనన్నా ఫస్ట్ ఫోన్ చేశారు, తర్వాత పూజ అన్న, లైన్లో ఫోన్లు వస్తున్నాయి. అన్న ఏమో ఏం చేస్తున్నాను, నేను ఎప్పుడు లేచాను, కంగ్రాచులేషన్. దేనికి అంటే చూసుకో ఒకసారి న్యూస్ అని చెప్పి. సో యా, షాకింగ్. అంటే యా. చైతు గారికి అవార్డు వస్తున్న విషయాన్ని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన. నేను ఖచ్చితంగా గద్దర్ అవార్డు వస్తుంది, ఇంకా ఖచ్చితంగా నేషనల్ అవార్డు కూడా వస్తున్న విషయాన్ని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పిన. నేను వెరీ గుడ్. కాబట్టి నేను ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాను. అవార్డు వస్తుందని చెప్పినా వచ్చింది. వెరీ గుడ్. పూజారి గారు, బీయింగ్ ఏ వెరీ బిజియెస్ట్ లాయర్, మేము మీ ఆఫీస్కి వచ్చి చూస్తే, దిశ లా ఫర్మ్కి వచ్చి చూస్తే చాలా బిజీగా ఉంటారు మీరు. అలాంటి మీరు ఈ సినిమా ప్రొడక్షన్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు కథ ద్వారా ఇదయ్యారా? ఎలా, హౌ యువర్ ఎంట్రీ హ్యాపెండ్? అదే ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పినట్టు సినిమాని తిరిగేస్తేనే మనిషి అని చెప్పారు కదా, ఇక దాంట్లో వచ్చేసింది. దాంట్లో ఇంకా మనిషికి సినిమాకి అవినాభావ సంబంధం ఏంటంటే ఊపిరి, బాడీ, అంతే. ఎక్కడున్నా కూడా ఈ ప్రపంచంలో ఏడున్నా కూడా సినిమా అనేది జనాలని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ జనాలని మనం మార్పు కోరుకోవడానికి సినిమా ద్వారా చెప్పాలనేదే ఉద్దేశం. తొలిసారిగా సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి ఫస్ట్ సినిమాతోనే మంచి అద్భుత విజయాన్ని సాధించారు కదా, మీ కంటిన్యూటీ ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీలో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? డెఫినెట్లీ. నాకు ఫస్ట్ నేను మా వేణన్నకు అభినందనలు చెప్పాలా. ఎందుకంటే ఫస్ట్ సినిమాతోనే కనీసం తెర మీద ఒక పేరు పడి అది ఒక బ్లాక్ బాస్టర్ అయ్యి ఒక 4 గద్దర్ అవార్డ్స్ వచ్చినాయి. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నా. దీని తర్వాత కంటిన్యూస్గా మా ప్రొడక్షన్ హౌస్ నుంచి డెఫినెట్లీ మా వేణన్న సహకారంతో, ఇంకా ఇతర అందరి సహకారంతో కంటిన్యూస్గా సినిమాలు తీస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3-4 ప్రొడక్షన్లో ఉన్నాయి ఆల్రెడీ సినిమాలు. మోపిదేవి గారు, మీరు సచ్ అన్ యంగ్ ప్రొడ్యూసర్, ఏదో మీ పేరు చెప్పగానే చాలా ఏజ్డ్ పర్సన్ అనుకున్నాను. ఓకే, బట్ యూఆర్ లుకింగ్ వెరీ యంగ్ అండ్ డైనమిక్. ఎలా అనిపించింది ఫస్ట్ సినిమాకి ఇంత చక్కని అప్లాజ్ రావటం అనేది? గతంలో నిర్మాణంలో మీకు ఏమైనా అనుభవం ఉందా? ఇది మోస్ట్ ఓవర్వెల్మింగ్ అండి. సో గత అనుభవం అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను 1-2 సినిమాలు, టెలివిజన్లో డైరెక్టర్గా చేశాను. సో ప్రొడక్షన్ వైజ్ నాకు ఇది ఫస్ట్ ఫిలిము. బట్ ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకోగలిగాను. అండ్ ఇట్స్ ఎ బిగ్ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ ఇంత లెర్నింగ్లో ఉండి కూడా ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత ఇట్స్ సో ఓవర్వెల్మింగ్ అని చెప్పచ్చు. వేణు, ఈ సినిమా మీద కొంత క్రిటిసిజం కూడా వచ్చింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో ఈ కొంచెం రఫ్గా వెళ్ళారు, చాలా మొరటగా చూపించారు, రూరల్ ఇదిలో చూపించారు అనేటువంటి కొంత విమర్శ వచ్చింది. ఈ వచ్చిన విమర్శలు మీ దృష్టికి వస్తే మీ సమాధానం ఏంటి? సార్, ఈ సినిమాలో ఉన్న జీవితం, ఏ వాతావరణం అయితే ఉందో, ఎలాంటి మనుషులైతే ఉన్నారో, ఏ ప్రాంతం అంటే ఒక ట్రైబల్ ఏరియాలో జరిగే ఏ బతుకులు అయితే కనిపిస్తున్నాయో, అవి పరిచయం ఉన్నవారు, వాటి గురించి తెలిసిన వారు అది అడగరు. ఆ ప్రశ్న తలెత్తదు, తెలియకపోవటం వల్ల వచ్చే సమస్య. సో ఆ మనుషులు ఒక రస్టిక్ ఏరియాలో ఉన్నప్పుడు వాడికి ఇక్కడ ఏది అనిపిస్తే అదే చేస్తాడు, మధ్యలో ఫిల్టర్ ఉండదు. వారికి బతకడమే సంస్కారం, దానికి సపరేట్గా ఏదో తెచ్చిపెట్టుకొని మాట్లాడే మాటలు అట్లా ఉండదు. ప్రేమిస్తే ప్రేమే, ద్వేషిస్తే ద్వేషమే. ఆ పాత్రని మీరు వెంకన్న పాత్రలో చూడొచ్చు, ప్రేమిస్తే ఆ అమ్మాయి పాత్రలో చూడొచ్చు, లేకపోతే ఆ అబ్బాయి పాత్రలో చూడొచ్చు, శివాజీరాజు గారి పాత్రలో చూడొచ్చు. సో ఆ మనుషుల జీవితాల్లో ఉండేటువంటి వాళ్ళ జీవన సౌందర్యంలో నుంచి వచ్చినటువంటి సౌందర్యంలో నుంచి డైరెక్టర్ డిజైన్ చేసినటువంటి పాత్రలు అవి అలా ఉండటం వల్లే ఈరోజు మీ అందరూ కూడా ప్రశంసిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. డైరెక్టర్ గారు,
అసలు మీరు ముందే ఊహించారా ఇలాంటి కథకు ఇట్లా అవార్డులు వస్తాయి, ప్రజాదరణ వస్తుందని చెప్పి? లేదు సార్, లేదు సార్. సినిమా తీస్తే ఆడితే చాలరా, ఇంకో సినిమా నాకు వస్తే చాలు అనుకున్నా సార్. ఆయన వినని ఆయన ఎప్పుడు చేసుకుంటారు మీరు ఎలాంటి కథ? ఆ. ఆయన తండ్రిగా ఆ. ఇంత handsome ఉన్న ఆయనకి తండ్రి పాత్రలో ఎలా ఉంటారు? వచ్చినప్పుడు మీరు ఎలా? కొంచెం ఫస్ట్ చూడగానే మీరు ఎట్లా షాక్ అయిండో నేను అట్లనే షాక్ అయినా. నేను ఎట్లా సార్ ఎట్లా అవుతాడు వీళ్ళు ఇలా అని అనుకున్నా. సారీ, వేనన్న పరిచయం చేశారు ఇతనికి నన్ను. అన్న ఆఫీస్ పైన ఉంటుంది, మా బోస్ ఒకసారి రా, నీకు ఇతను సూట్ అవుతాడు ఒకసారి అని చెప్తే, నేను హాయ్ బ్రదర్ హౌ ఆర్ యు అది ఇది అని చెప్తే మనోడు అసలు మాట్లాడుకుని వెళ్ళిపోయాడు కిందకి. ఆయన పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయినట్టున్నాడు. ఆయన ఇన్నేళ్ళ నుంచి కథ రాసుకుని 7 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉంటే ఇన్నోడిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఫస్ట్ కొంచెం షాక్ అయింది సార్. అంటే మొత్తం ఫారినర్ అంటే అట్లకెళ్ళి వచ్చిండు కానీ తెల్ల ఇట్లా ఇట్లా కొంచెం తెల్లగా ఉండే, భయం అయింది. ఇక ఆ తర్వాత మనోడి ఫేస్ కొంచెం సైక్ ఉండే, అది కొంచెం నచ్చింది. అరే వాడొచ్చురా పోయి అనుకున్నా. తర్వాత రియల్గా ఎతుకుతాను, దొరకట్లే. ఫిజికల్ హ్యాండిక్యాప్ దొరకట్లే. అప్పుడు మనోనే మళ్ళీ పిలిపించి కుంటాను సార్ అంటే, ఇక అప్పుడు మనోడు పాపం చాలా కష్టపడి కుంటిండు. అట్లా ఫస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాలనిపిస్తుంది నాకు. చైతు అన్న వచ్చిండు నా దగ్గరికి, ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా కూర్చున్నాడు. సరే చూస్తున్నా, మాట్లాడుతున్నప్పుడు కాళ్ళు కదులుతున్నాయి, ఇట్లా ఇట్లా చేతులు కదులుతున్నాయి, ఇట్లా అంటున్నాడు, కనురెప్పలు కదులుతున్నాయి. అంటే బాడీ అంతా కూడా మూవ్ అవుతాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అంటే చిన్న యాటిట్యూడ్, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, అమెరికా అంటున్నాడు, అట్లా అంటున్నాడు, ఇట్లా. నేను వేరే వాడైతే కొంచెం అఫెండ్ అయ్యేటోడేమో. నేను జస్ట్ చూస్తున్నా, చూసి మనోడిని పిలిచి, ఒక అతను వచ్చిండు, ఒకసారి చూడు బోస్ అన్న. ఇట్లా మనోడు ఇట్లా ఇట్లా నిలబడ్డాడు, ఇట్లా కూర్చొని కూడా కూర్చోలే బోస్. మనోడు హాయ్ బ్రో అన్నాడు. ఇట్లా చూసి ఇట్లా ఇచ్చి నాతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మనోడు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, సరేలే అని. ఈయన వెళ్ళిపోయిన తర్వాత, అరే ఆయన సెట్ అవుతారా, అది ఏదో సైక్ ఉంది, మెంటల్ ఉన్నాడు అన్నీ మనిషి, ఎందుకంటే నీ క్యారెక్టర్ కూడా అదే కదా, నువ్వు చూడు అంటే ఎట్లా చెప్పినావు అన్న అన్నాడు. అరే ఆయన మాట్లాడుతుంటే అంతా ఇట్లా అంటున్నాడు, అసలు ఫ్లో అంతా మిస్ మ్యాచ్ ఉంది. ఒక సందర్భం అంటే ఒక టాపిక్లోంచి టక్మని ఇంకో టాపిక్ పోతుంది, అంతా వేరే ఉంది ఆ ఫ్లో, ఆ టైమింగ్ అంతా. లేదు సీరియస్లీ, అంటే ఒక ఎక్సెంట్రిక్ నేచర్, అంటే ఒక ఇంపల్సివ్ ఫెలో, ఎప్పుడో బాగా గాయపడ్డ మనిషి డిఎన్ఏ, సీరియస్గా చెప్తున్నాను నేను, జోక్ కాదు. ఒక ఇంపల్సివ్, ఒక వూండెడ్, ఎక్కడో బాగా గాయపడ్డ మనిషిలాగా అలా ఉన్నాడు. అంటే ఆయన ప్యాషన్ ఇప్పుడిప్పుడే వచ్చేయాలి, ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని వేసేయాలన్నట్టు, అందరిని ఇంటికి పంపాలన్నంత ప్యాషన్, అది నాకు ఆ తపన, అది నాకు కనిపించింది ఆయన బాడీ లాంగ్వేజ్లో. ఆ తర్వాత మళ్ళీ ఇక మనోడు వీళ్ళిద్దరు కలిసి కుంటుకున్నాడు, నేర్చుకున్నాడు, రోజు ఇదే పని. వెరీ గుడ్. వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ విత్ ద లాస్ట్ క్వశ్చన్. ఈ సినిమాకి ఇంత గ్రామీణ నేపథ్యంలో, ఇంత రస్టిక్ ఇదిలో తీసినటువంటి ఈ సినిమాకి ఇన్ని అవార్డులు రావటం, 4 అవార్డులు కొల్లగొట్టడం అనేటువంటిది మామూలు విషయం కాదు. హౌ డూ యూ థ్యాంక్ ద కమిటీ, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి హౌ డూ యూ థ్యాంక్, అండ్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ లిజనింగ్ టు ద అవార్డ్స్? సార్ నేను కొన్ని రోజుల క్రితమే అవార్డ్స్ మీద నేను ఒక ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్ అనేటివి, ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్స్ లాంటివి, మీరు ఇలాంటి సినిమాలు తీయండి, ఓకే, మీరు ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది అని ప్రోత్సహించడం లాంటిది అని చెప్పి నేను ఒక ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. అయితే నిజంగా ఈ జ్యూరీ చాలా అద్భుతంగా వ్యవహరించింది, చాలా ట్రాన్స్పరెంట్గా వ్యవహరించింది అని నాకు అనిపించింది. అంటే మనకు వచ్చిందని కాదు, జనరల్గానే మీరు కోర్టు కానీ, తర్వాత దండోరా సినిమా కానీ, ఇట్లా అన్ని సినిమాలకి మంచి సముచితమైనటువంటి న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. 99% ఈ కమిటీ మంచి ట్రాన్స్పరెంట్గా చేశారు.